కానీ నిన్న రోజున సాక్షి పేపర్ ఏదైతే ఉందో దాని మీద కేసు నుంచి ఎంపీ గారు పౌరాష్ట్ర దావా కేసు వేయడం జరిగింది. సో, ఎంపీ గారి మీద ఇటువంటి చాలా తప్పులు రాస్తాం అన్నారు. ఏదో ఎలిగేషన్ చేస్తామని చెప్పి ఆయన కేసు వేయడం జరిగింది. అసలు గొడవ ఏంటంటే సాక్షి పేపర్ అబద్ధాల పుట్ట. ఎందుకంటే ఒక ఎంపీ, గౌరవప్రదమైన ఎంపీ, అభివృద్ధి ప్రదంలో రాష్ట్ర నియోజకవర్గాన్ని, ఆ పార్లమెంటుని పనిచేపిస్తున్న ఎంపీ మీద అవాకులు చవాకులు రాసినటువంటి నీచ పత్రిక సాక్షి. నేను చెప్పట్లా మాట, నీచ పత్రిక కాబట్టి సర్క్యులేషన్ పడిపోయింది సాక్షికి. జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టడం తప్ప, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేయడం తప్ప వేరే ఏమీ లేదు అక్కడ. మా ఎంపీ కేసినేని చిన్ని గారు ఏం చేశారని ఆయన అదేంటంటే ఇతర కూటమి ఎమ్మెల్యేలో ట్యాప్ చేశారని. కూటమి ఎమ్మెల్యేలో మాకేం అవసరం, ఆయనకేం అవసరం? కూటమి ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించిన ఘనత చిన్ని గారిది. నందిగం కావచ్చు, తిరువురు కావచ్చు, విజయవాడ వెస్ట్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఆయన ఏ ఎంపీకి రాని అత్యధిక మెజార్టీ 2,85,000 మెజార్టీ గెలిచినట్టు ఎంపీ, ప్రజలనుకున్న ఎంపీ. సాక్షి పేపర్లో ప్రచారం చేస్తే గెలిచినాడు కాదు, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినాడు. అన్నా క్యాంటీన్లు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి, పేద ప్రజలకు విద్య కోసం సహాయం చేసి, అన్న అంటే ఎవడొచ్చినా అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన నాయకుడిగా ప్రజలందరిలో మెప్పు తెచ్చుకొని గెలిచిన నాయకుడు. ఆయన మీద అవాకులు చవాకులు రాస్తే నమ్మడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సాక్షి పేపర్ సాక్షి యాజమాన్యం. నువ్వు అందరి మీద రాసినట్టు చిన్ని గారి మీద రాస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఇప్పటికీ నీ పత్రిక టిష్యూ పేపర్ కింద వాడటం కూడా మానేశారు జనం. ఇంకా అది కూడా కనపడదు, కనుమరుగైపోద్ది. కాబట్టి సాక్షి పత్రికలను లేదా రకరకాల అవాకులు చవాకులు మాడితే చిన్ని గారి యొక్క ఘనతని, చిన్ని గారి యొక్క మంచిని చెడపడానికి ఇంత కూడా పనికిరాదు. గురి కిందంట దాని కింద నలుపు కనపడుతుంట. సాక్షి నాయకులు కనుక గురి కిందను తీసుకోమనండి. ఎంపీ అన్ని 7 నియోజకవర్గాల్లో ఎంపీ వెళ్తే బ్రహ్మానందం పడుతూ ఉన్నారు. ఇలాంటి ఎంపీ కావాలనుకుంటా ఉన్నారు. ఆయన ఎంపీ గెలవకముందే, పోటీ చేయకముందే మెడికల్ క్యాంపు 7 నియోజకవర్గాలు పెట్టారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, పేదలకి అన్న ఆకలి తీర్చాడు, విద్యాదానం చేశాడు, ఫౌండేషన్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన నాయకుడు చిన్ని గారు. ఆయన మీద అవాకులు చవాకులు పెడతారు. కాబట్టి ఆయన పరువు నష్టం దావా అయిపోతాను. ఆయనే కాదు, ఆయన అనుచరులుగా, ఆయన అభిమానులుగా, ఆయన కోసం పనిచేసే కార్యకర్తలుగా ఖచ్చితంగా మేమందరం కూడా సాక్షి పేపర్ బాయ్కాట్ చేయమంటాను. ఒకటి డిమాండ్ చేస్తాను ప్రభుత్వం, సాక్షి లాంటి దుర్మార్గ పేపర్ని బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తాను నేనైతే. అంటే గతంలో చూసుకున్నప్పుడు కూడా భువనేశ్వర్ గారి మీద కానివ్వండి, లేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ లెజెండ్ గారి మీద, అందరి మీద కూడా సాక్షిలో చాలా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. కానీ ఎందుకు తగిన చర్యలు తీసుకెళ్ళకపోతే ఇటు బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే? సాక్షి అనేది అబద్ధ పత్రిక మొదటే చెప్పా. సాక్షిలో రాసేయని అబద్ధాలే. ఇప్పుడు ఒకటి జరిగితే అక్కడ ఒకటి జరిగితే ఇంకోటి రాస్తా ఉన్నారు. ఎందుకు తీసుకెళ్ళా? మేము కక్ష సాధింపుతో చేయబడతానికి ప్రభుత్వం రాలా. పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి ప్రభుత్వం ఉంది. అందుకు పత్రికా స్వేచ్ఛను కాపాడటం కోసం నిలబడున్నారు. నీకులాగా దాడి చేయటం, నీకులాగా కేసులు పెట్టడం, నీకులాగా దొమ్మి చేయడం చేత కాదు ఈ ప్రభుత్వానికి. అదైతే నువ్వు ఉండేవాడు కాదు. ఎవరైతే దక్షిణ నడుపుతారో యాజమాన్యం అందరూ జైల్లో ఉండేవాడు. ఇవాళ ఎందుకు అలా ఉన్నారు? మేము చట్టం మీద గౌరవం ఉంది, మాకు కోర్టుల మీద గౌరవం ఉంది. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. జగన్మోహన్ రెడ్డి కోకి ఈ ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యం మీద, అంబేద్కర్ రాజ్యాంగం మీద గౌరవం లేదు. మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం రాజ్యాంగం మీద గౌరవం ఉంది. కాబట్టి పత్రికా స్వేచ్ఛ కాపాడాలని నిలబడతా ఉంది. ఎన్ని రాసినా, ఎన్ని మాట్లాడినా తప్పని తెలియదా? సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కదండి, కొమ్మినేని గారు రోజు చర్చిస్తుంటాడు కదా, తప్పని తెలియదు ఆయనకి. ఆయనకి అవార్డు కూడా ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా మొన్న అమరావతి రైతులని కూడా చాలా శుభోత్సాహకరమైన మాట్లాడడం జరిగింది కదా. అదే అంటున్నాండి, ఆ పత్రిక యాజమాన్యం ఎలా ఉంటుందంటే, రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారంట. కాబట్టి నీ యాజమాన్యం ఎలా ఉందో అది పనిచేసే సంస్థ ప్రతినిధి కూడా అలాగే ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మంచి మీద బురద చేయాలనుకుంటే జరగదు. ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజాయితీగా పనిచేస్తున్నారు. నీ ఏమైనా ప్రభుత్వంలో దాచుకోవడం కాదు. వచ్చిన దానిలో ప్రజలు ఖర్చు పెడతా ఉన్నారు, సేవ చేస్తా ఉన్నారు. 24 గంటలు 10 గంటలు ప్రజల మధ్య తిరుగుతుంది. నువ్వు ఒకటే జనంలో తిరగడం కాదు, కూటమి ఎమ్మెల్యేలు అందరూ జనంలో ఉండమన్నారు. స్కూల్స్కి వెళ్ళి భోజనం ఎలా చేసి చూడమన్నాడు లోకేష్ బాబు. ఎలా పెడతావు చూడమన్నాడు. నీకు చెప్పావు అలాగా? నీ విద్యాశాఖ మంత్రి అని చెప్పాడా? లోకేష్ బాబు చంద్రబాబు గారు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు? అన్న వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతుందో చూడండి, లోపాలు సరిచేయండి. అంత గొప్ప ప్రభుత్వం, అంత గొప్ప నాయకుల్ని విజయవాడ లాంటి ఎంపీ లాంటి కేసీఆర్ చిన్ని గారు లాంటి మీద రాసామంటే భువనేశ్వర్ గారి మీద రాస్తా ఉన్నాడు, లోకేష్ బాబు మీద రాస్తా. అసలు అలా కాదు, నీతి ఉండాలి కదండి, కనీసం విలువలు ఉండాలిగా. మహిళల మీద శుభోత్సకరమైన మాటలు, అనైతిక చర్యలు కాబట్టి అంటగట్టడం, రకరకాల ఈ పత్రికను ముందు బ్యాన్ చేయమని చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేక డిమాండ్ చేస్తాం. కేసీఆర్ చిన్ని గారి మీద సాక్షిలో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అది కూడా అంత తప్పుడు వార్త అని చెప్పి అందరూ కూడా ధర్నా చేస్తా ఉన్న పరిస్థితి. సో చిన్ని గారి మీద ఎలిగేషన్ అంతవరకు కరెక్ట్ అండి సార్? ఇప్పుడు చిన్ని గారు మాట్లాడారా, చేశారా? ఏమైనా అసలు తప్పుడు రాతలు ఏంటండి? అది అసలు ఆ సాక్షి పేపరే దొంగ పేపర్. అది దొంగ రాజకీయాలు, వాళ్ళు దొంగ మనుషులు, దొంగ రాజకీయాలు, దొంగ పుటకే ఇది.
అసలు మా కేసినేని చిన్ని గారిని అనే అంత ఇదికి అసలు ఆయన కాలు గోటికి కూడా సరిపోరు వీళ్ళు. ఏం చూసారండి ఆయన మీద? ఏమి ప్రచారాలు, అసలు తప్పుడు ప్రచారాలు ఏంటి? ఆ? ఇసుక దందా అంటే ఈయన చూసాడా? లేకపోతే వీళ్ళ రాజకీయంలో ఎవరైనా చూసారా? చూసినప్పుడు మరి ఫోటోలు అన్నీ వేయాలి కదా. ఏమీ లేకుండా తప్పుడు రాతలు రాస్తే ప్రజలు ఊరుకోరండి. మహిళలే బుద్ధి చెప్తారు ఆయనకి. ఇంకా అసలు ఇప్పటికి లడ్డు విషయంలో కల్తీ చేశారు వాళ్ళు. ఇవన్నీ బయటికి లాగుతున్నారని ఇప్పుడు ఆయన మీద బురద చల్లాలని ఇలా దొంగ రాజకీయాలు, దొంగ పేపర్లు అడ్డం పెట్టుకొని ఇలాగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదంతా అవాస్తవం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, పాతిరెడ్డి గారు వెనకాల నుండి ఈ కథనాన్ని నడిపిస్తున్నారని చెప్పి చాలా బలమైన వాదన అయితే ఉంది. అవునండి. మరి లడ్డు విషయంలో 500 కోట్లు వేసుకున్నాడని ప్రజలు, మహిళలందరూ వేలెత్తి చూపిస్తున్నారు ఆయన్ని. తప్పుడుగా క్రియేట్ చేశారు. ఇప్పుడు అతని మీద, మా మా ఎంపీ గారి మీద బురద జల్లాలని ఇలా చేస్తున్నారండి. ఆయన తప్పుడుగా క్రియేట్ చేయాలి, ప్రజల ముందు బురద జల్లాలి. ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటి ముందుకు వస్తున్నాయి కదా, ఆయన ఏదో రకంగా మాటలతో హింసించాలి, బాధ పెట్టాలి అని చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే చిన్ని గారి పరిపాలన ఇప్పుడు వచ్చి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు కావస్తా ఉంది. సో ఆయన పరిపాలన 20 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? ఏమండి, ఇప్పుడు డివిజన్‌కి ప్రజా దర్బారు పెడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. పెన్షన్‌లు పెట్టిస్తున్నారు. ఇల్లు లేనోళ్ళకి ఇల్లు పెట్టేస్తున్నారు. రేపు టిక్కో ఇళ్ళ కోసం చెప్తున్నారు. టిక్కో ఇల్లు హౌసింగ్ వాళ్ళని పిలిపిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం వాళ్ళకిస్తున్నారు. త్వరలో టిక్కో ఇల్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఏం చేయట్లేదండి. రోడ్లు పరిపాలన ప్రజలు చూస్తున్నారు కదా, విజయవాడ అభివృద్ధి ఎలా జరుగుతుందనేది. ఆయన వచ్చినప్పటి నుంచి చాలా కరప్షన్ చేస్తున్నారని చెప్పి ఫస్ట్ నుంచి కూడా సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీలో కానీ ఇదే వార్తా ఉంటారు. కానీ ఎందుకని ఖండించలేకపోతున్నారు ఎవరండి? ఎవరు ఖండించట్లేదు? నాయకులు? నాయకులంటే ఇప్పుడు ఎవరు నాయకులు? టీడీపీ నాయకులా? ఎందుకు ఖండించట్లేదండి? తెల్లారితో ఎన్ని వస్తున్నాయి, మేము ఊరుకుంటున్నామా? ఆయన మీద బురజల్లేంత అవసరం లేదు అసలు. ఎందుకంటే మీరు కరెక్షన్ చేశారు అంటున్నారు. ఎక్కడ, ఎవరి దగ్గర తీసుకున్నారు? అవి రుజువు చేయాలి కదా. వాళ్ళు రావాలి కదా ముందుకి. ఏమీ లేకుండా పేపర్లు ఇచ్చేసేస్తే ఎలాగండి? చిన్ని గారి మీద తప్పుడు రాత రాస్తా ఉన్నా కదా, అది తప్పండి. అది అతను తెలుసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు తెలుసుకోవాలా. అంటే ఆ సాక్షి పేపర్ టీవీ అయినా కానీ, పేపర్ అయినా కానీ అన్ని రోజు తప్పుడు వాడుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు చాలా కనపడుతున్నాయి. ఆయన చేపిస్తున్నాడు వాళ్ళ మనుషులు. ఆయన కొద్దిగా ఇస్తే వాళ్ళ జనాలు ఉంటారు, ఆ టీం ఉంటుంది, జగన్ టీం ఉంటుంది. జగన్ టీం తప్పు చేయొచ్చు వాళ్ళ రూపాయి కోసం. ఇప్పుడు టిఫిన్లు గిఫ్లు పెడతా ఉంటారు, తిండి పెడతా ఉంటారు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉందండి. తర్వాత కూడా బాగానే ఉంటుందండి. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ గారని, పవన్ కళ్యాణ్ గారి, వీళ్ళిద్దరేనండి. సెంట్రల్కి వెళ్ళిపోతాడండి. ఎవరు? చంద్రబాబు గారు సెంట్రల్కి వెళ్ళిపోతాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కలిసి పూజ చేశారు. పంచాంగ శ్రావణం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సతీ సమేత ఎందుకు చేయలేదు? ఏం చేస్తున్నా ఇంట్లో కూర్చుని, హెరిటేజ్ లో కూర్చుని పాలు పితుకుతున్నారు అని చెప్పి ఒక మహిళ నేత అనడం జరిగింది. ఆ రోజా ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది. గత 5 ఏళ్ళలో జగనన్న, భారతీ రెడ్డి గారు ఎన్ని హోమాలు చేశారు, ఎన్ని పూజలు చేశారు, ఎన్ని దేవస్థానాలకు వెళ్ళారు చూపించమానండి. ఎప్పుడన్నా భారతీ రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ గత 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏ దేవస్థానానికైనా భారతీ రెడ్డిని తీసుకుని వెళ్ళినట్టు కానీ, హోమం చేసినట్టు కానీ ఒక పూజ చూపించండి. పక్కా క్రిస్టియన్. ఇవాళ ప్రజలను నమ్మేయడానికి, హిందువులు నమ్మేయడానికి, ఇప్పుడు హిందువులు కొంచెం ఇదిగా ఉన్నారు జగన్ గారి మీద అని, హిందువుల మీద అంతకుముందు వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఎడిగితే జగన్ గారు మాట్లాడారా? రథాలు పడిపోతే జగన్ గారు మాట్లాడారా? దేవస్థానాలు కూల్చేస్తే జగన్ గారు మాట్లాడారా? ఏ విషయంలో కూడా మాట్లాడని జగన్ గారు, ఏ విషయంలో అంతకుముందులో హోమం చేయని జగన్ గారు ఇవాళ రోజున హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, కేవలం హిందువులు నెగిటివ్గా ఉన్నారు, 11 సీట్లకే పరిమితమయ్యని హిందువులు నమ్మేయడానికి భారతీ రెడ్డి గారు వచ్చారు. పక్క క్రిస్టియన్ జగన్ గారు కానీ, భారతీ రెడ్డి గారు కానీ చూడండి. వెంకటేశ్వర స్వామి విషయంలో కానీ, ఏ విషయంలో అంతకుముందు తిరుపతి దేవస్థానం పైన కల్తీ జరిగినాయి. ఎంత దుర్మార్గం అంటే అది, ఎంత దుర్మార్గమైన శాస్త్రాలు తెలుసు అవి. అది ఎంత దుర్మార్గమో, ఎంత నీచమో ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. ఆయన చేసిన అరాచకాలు ఎవరూ మర్చిపోయారు అనుకోని వాళ్ళు ఏదో జనాలు ఓట్లేస్తారు, మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ నేను నాయకుడిని అవుతా అనుకుంటున్నాడు. కానీ ఈ పోయినసారి 11 సీట్లు అని వచ్చిన ఈసారి ఒక 2-3 కూడా రావు ఆయనకి. అయితే ప్రతిసారి మనం చూసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సంక్రాంతి కూడా ఆయన ఇద్దరు కలిసి పూజ చేయడం జరిగింది. మొన్న ఉగాది రోజున కూడా ఇద్దరు కలిసి పూజ చేసి పంచాంగ శ్రావణం చేయడం జరిగింది. సో మీ
ఇటు పవన్ కళ్యాణ్ వైఫ్ కానీ భార్య గారు కానీ లేకపోతే చంద్రబాబు భార్య గారు ఎందుకు రాలేదు, ఎందుకు కలిసి పూజ చేయలేదు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంట్లో సినిమా సెట్లు వేసుకుంటున్నారు కదా, అంతకు ముందు తిరుపతి వెళ్ళకుండా తిరుపతి వెళ్ళినట్టు ప్యాలెస్ పెద్దగా కట్టించారు జగన్ గారు. ఆ ప్యాలెస్లో ఏం చేస్తాడు, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం పెడతారు, ఓ పక్కన ఎవరో వాళ్ళు బ్రాహ్మణం కూర్చోబెడతారు, ఓ పక్కన అయ్యే పెడతాడు. ఆయన ఏ గుడికి రాడు, ఏ గుడిలోకి రారు. అయ్యి రాజమౌళి కంటే బాగా ఎత్తారు జగన్ గారు సినిమా సెట్లు వేసి చూపిస్తారు, కానీ ఏ దేవస్థానానికి రాలేదు, ఏ దేవస్థానంలో కూడా లేడు. సనాతన ధర్మం గురించి ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడాలంటే అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారు దాని గురించి స్పందిస్తారు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మంచి పరిపాలన చేసేది చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా చెప్తారు. అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ విదేశీ ఆమె చెందిన ఆమె, క్రిస్టియన్ చెందిన ఆమె, ఆవిడ కూడా ఈ రాజకీయాలు మత రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఆవిడ మీద ఎలిగేషన్ చేస్తా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ వేరే వేరే కులాలలో ఉంటారు, ఒక క్రిస్టియన్ ఒక హిందువు చేసుకుంటాడు, భర్తను బట్టే భార్యకు వస్తుంది అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాళ్ళ భార్య అదే వస్తుంది. ఆమె తిరుపతి వెళ్ళి గుండు చేపించుకుంది, వాళ్ళకి అన్ని రకాలుగా తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళకిలాగా తిరుపతి వెళ్ళకుండా ప్యాలెస్లో కూర్చొని సెట్ వేయించుకొని సెట్లో జరిగే రాజకీయాలు చేయాలి పవన్ కళ్యాణ్ గారు. పాదయాత్రతో ఆయన ఎప్పుడు దీక్ష తీసుకుంటాడు. దేవుళ్ళ పట్ల గౌరవం మర్యాద ఉంది. ఆయన కష్టపడింది కూడా ప్రజలే పెడతారు, ఏ నాయకుడు పెట్టాల. పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు అట్టగా ఆయన చాలా డబ్బులు పెట్టారు ప్రజలకి. ప్రజలందరికీ తెలిసి వాళ్ళ పక్క రాష్ట్రం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకునే స్థాయికి వచ్చారు. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా హింసించారు, టార్చర్ పెట్టారు. వీళ్ళకి అలవాటే జనాలను చంపటము, జనాలను నరగటము, ప్యాలెస్లో సెట్టింగ్లు వేసుకుంటాము, ప్యాలెస్లో అన్నీ జరుగుతాయి.